గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక 10 ఏళ్ల పాటు పెళ్ళైన తర్వాత 10 ఏళ్ల పాటు నవరాత్రులు అప్పుడు అమ్మవారికి 10 రోజులు మడి కట్టుకుని మహానైవేద్యం చేసి పెట్టింది నేను. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు టోటల్గా నమ్మకం పోయింది భగవంతుడి మీద. ఏం చేసినా ఏమిటి నాకు ఇంత చెడు జరిగింది, నిజంగా కనుక నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి నేను ₹1 లేదా అబద్ధం చెప్పలేదు, మోసం చేయలేదు. నాకెందుకు జరగాలి ఇలాగా? కనీసం నాకు వార్నింగ్ కూడా ఇవ్వలేదు. ఇలా జరుగుతుంది జాగ్రత్త అన్న వార్నింగ్ అన్నా ఇవ్వాలి కదా. అసలు ఎందుకు అని అసలు గత 7-8 సంవత్సరాలుగా సార్ పూజ గదిలోకి వెళ్తున్నాను, పువ్వులన్నీ పెట్టేస్తాను, ఒక దండం పెట్టుకుని వచ్చేస్తాను. ఏం చదవబుద్ధి కావట్లా, దీపం పెట్టబుద్ధి కావట్లా. పెట్టినా ఏం అడుగుతాం, వీళ్ళని ఏం అడుగుతాం, ఏం అడిగినా వీళ్ళు ఏమి చేయరు, అనవసరం అనే ఒక నిస్త్రాణం వచ్చేసింది సార్. చెయ్యట్లేదనే గిల్ట్ ఉంది లోపల. నేనేం చదువుకోలేకపోతున్నాను, ఇంతకు ముందులాగా ఏమీ చేయలేకపోతున్నాను అనే గిల్ట్ ఉంది. మళ్ళు కట్టేసి మహానైవేద్యాలు చేయాలని లేకపోయినా అట్లీస్ట్ గుమ్మం ముందు ముగ్గు పెట్టాలన్నా కూడా పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, దీపం పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి. ఆ సాంబ్రాణి అనేది ఒక మంచి ఫీల్ కోసం ఆ సాంబ్రాణి వేస్తూ ఉంటాను. ఇలా అయిపోయింది సార్ ఎందుకో. మళ్ళీ నేను నార్మల్ అవ్వగలనా? తప్పకుండా. మీరు దీని సేమ్ బుద్ధుడి ప్రిన్సిపల్ ఇది. మీరు దీని వెనకాల ఒక చిన్న థ్రెడ్ పెట్టి చేయడం మొదలుపెట్టారు కాబట్టి మీకు అది బాధాకరం అనిపించింది. అదేమిటో నేను చెప్తా. ఇప్పుడు మీరు ఏదో 10 సంవత్సరాల క్రితం అలా చేసేదాన్ని, తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి మానేశాను అన్నారు. ఎందుకంటే తర్వాత భగవంతుడు ఏం చేశాడు ఇలాగని ఒకటి ఆలోచించండి. మన జీవితంలో అందం, తెలివితేటలు, చదువు, అలాగనే సమాజంలో పేరు, ప్రతిష్ట, ఇవన్నీ ఇచ్చింది ఆ భగవంతుడే కదా. అంటే మనం అందంగా పుట్టాలి అని ఎక్కడో సైన్ చేసి మనం పుట్టలే, ఎవరో పుట్టించారు మన అందంగా. ఇవన్నీ పాజిటివ్గా జరిగింది. మనకి తెలివితేటలు ఎవరో ఇచ్చారు. పాపం తెలివితేటలు లేక అన్నం తినాలో మొహానికి రాసుకోవాలో తెలియక రోడ్ల మీద బట్టలు చింపుకుని తిరుగుతున్న వాళ్ళు బోడు మంది ఉన్నారా? ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ఇవి నాకు ఎందుకు ఇచ్చావు అని క్వశ్చన్ చేసామా? అవన్నీ మనకి జీవితంలో ఇచ్చిన అసెట్స్. ఈ జన్మలో మనం ఏం తప్పు చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో ఏదో ఒకటి ఉంటుంది. అలాంటివి దురదృష్టవశాత్తు మనకి తెలియవు. ఎందుకంటే అన్ని జన్మల నాలెడ్జ్ని మన దగ్గర ఉంచుకోగలిగేటట్టయితే మనం మహాత్ములం అయిపోతాం. జన్మాంతర జ్ఞానం మన దగ్గర ఉండదు, అది మనకి తెలియదు. తెలియనప్పుడు జీవితంలో సంఘటన జరిగిందనుకోండి, దాన్ని చూడడానికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అది అలాగా కొన్నిసార్లు భగవంతుడు ఏం చేస్తాడంటే మన మీద నిజంగా ఆయనకి అంత కారుణ్యం కలిగినప్పుడు మనకి తెలియకుండా ఏదో ఒక మంచి చేస్తాడు. నేను ఇందాక మీకు చెప్పిన నా పెళ్ళి సంఘటన, దాన్ని నేను నెగిటివ్గా తీసుకుని ఉంటే రోజు నేను లలితా సహస్రనామం చేస్తున్నాను, అమ్మవారు నా పెళ్లి చెడగొట్టింది, ఆవిడకి ఇంకేం పర్లేదు చెడగొట్టండి అనుకోవచ్చు. ఏం జరిగినా అది మన మంచికే. అది ఒక 10 నెలలు ఆగితే అది నాకు మంచి అని తెలిసింది. అది నాకు 10 నెలల్లో తెలిసింది కాబట్టి ఓహో అమ్మవారు ఈజ్ రియల్లీ గ్రేట్ యార్ అనుకున్నా. కొంతమందికి 10 ఏళ్ళు పోయాక తెలియచ్చు, కొంతమందికి 20 ఏళ్ళు పోయాక తెలియచ్చు అందులో మంచి ఏమిటో. కానీ ఆవిడికి మాత్రం తెలుస్తుంది, మనకి తెలియదు అంతే. కాకపోతే మనం చేయాల్సింది ఏమిటంటే పూజ చేయండి సరే. ఇప్పుడు మడి తడి ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా ఏమిటంటే శాంక్టిటీ. ఇప్పుడు కరోనా వచ్చాక మడికి అర్థం ఏమిటో అందరికీ తెలిసే ఉంటుంది కదా. అదే ఋషులు మడి కింద చెప్పారు అంతే. మనం వండే పదార్థం, కూర్చునే ప్లేస్ అవన్నీ అదే మడి, బట్టలు అన్నీ అవన్నీ వదిలేయండి. ముఖ్యంగా ఏమిటంటే మనకి ఎప్పుడైనా జీవితంలో కష్టమైనది ఏమైనా వస్తే ఒళ్ళొంచి పరులకి సేవ చేయండి. అది చేస్తే ఆ కర్మ ఏదున్నా ఫాస్ట్గా కరిగిపోతుంది. ఇది మహాత్ములు ఎన్ని సంఘటనలో నిరూపించి చూపించారు. ఎన్ని సంఘటనలో ఇది సింప్లెస్ట్ వే అనమాట. నేను ఇందాక చెప్పిన మాస్టర్ కే గారే, ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసేసేవి మొహం చూస్తే. దాంతో ఎవరైనా బలానా కష్టంతో ఈ రోగం తగ్గట్లేదండి, అసలు చచ్చిపోతున్నాను నేను, ఎలా బయటికి కదలలేకపోతున్నానంటే ఆయన హోమియోపతి మందు ఇచ్చేవారు. ఇచ్చనేవారు ఏదో ఫలానా గుళ్ళో అన్నదానం చేస్తున్నారు కదా, ప్రతిరోజు పేదలందరికీ ప్రతిరోజు వెళ్ళి అక్కడ కూరలు తరగడం అలాంటి పనులు చేయి. అలాగే వాళ్ళు తినేసాక ఆకులు ఎత్తడం అవన్నీ చేయాలి. అంటే ఆకులు నేను ఎలా ఎత్తుతానండి, అక్కడ డొనేషన్ ఇచ్చేస్తాను 10,000.
అనేవాడు. అంటే మన దగ్గర ఇది ఉంది కదా అని అదొక, అంటే మాస్టర్ గారు అనేవారు, నీ డొనేషన్ ఎవరికి కావాలి భగవంతుడికి, ఆయనకి లక్ష్మీదేవి భార్య, అంగం హరే పులకభూషణమాశ్రయంతిం భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృత అఖిల విభూతి రపాంగలీల అంటారు శంకరాచార్యులు వారు. ఎవరి కారుణ్య దృష్టి మన మీద ఒక సెకండ్ పడితేనే మన దరిద్రాలన్నీ పోతాయో ఆవిడ దృష్టి ఎప్పుడు ఆయన మీదే ఉంటుంది. ఆయనకి మనం ఇచ్చే 10,000 హుండీలో వేసే ₹1,00,000 కావాలా? అవి మన కర్మని కరిగించుకోవడానికి. ఒళ్ళొంచి పని చేయనేవారు. నిజంగా ఈ వ్యక్తి వెళ్ళి అలాగా ఒళ్ళొంచి పని చేస్తే డబ్బులు విసిరేయడం కాకుండా కర్మ తీరిపోయి చాలా తొందరలో అన్నీ సెట్ అయిపోయాయి జీవితం. కర్మకి ఎప్పుడు అది టెక్నిక్ అండి. ఒళ్ళు వంచి ఆర్తులైన వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, వాళ్ళకి సహాయం చేస్తే ఖచ్చితంగా తీరుతుంది. మా ఇంటి దగ్గర ఒక క్యాన్సర్ హాస్పిటల్ లాంటిది ఒకటి ఉంది, కరుణాశ్రయ అని. అంటే క్యాన్సర్లో ఇంక లాస్ట్ స్టేజ్కి వచ్చేసి ఇంక ఏబీ లేవనుకున్న వాళ్ళకి అదొక రిసార్ట్ లాంటి ప్రదేశం అనమాట. అక్కడ తీసుకొచ్చి ఆనందంగా కొన్ని రోజులు గడిపిస్తారు, వెళ్ళిపోతారు. దాన్ని ఏదో అంటారు మెడికల్ టర్మ్స్లో, నాకు దాని పేరు గుర్తులేదు కానీ దాని పేరు కరుణాశ్రయ అంటారు. మా నాన్నగారు ఏం చేసేవారు, నాకు ఎప్పుడైనా ఖాళీ దొరికింది అనుకోండి, ఒరే కరుణాశ్రయకి వెళ్ళి అక్కడ సేవ చేయనేవారు. ఇక్కడ బెంగళూరులో మా ఇంటికి పక్కనే ఉంది ఒకటి. అది ఎవరో టాటానో ఎవరో పెట్టారు. ఓకే, చాలా సర్వీస్ చేస్తారు, అక్కడెక్కడ డబ్బులు తీసుకోరు. ఏమిటి అక్కడికి వెళ్ళి అని అడిగితే ఏం చేయాలి అని కొన్నాళ్ళేమో ఊడమనేవారు. నాకు మొదట్లో నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నా, చీపురు పుచ్చుకుని ఊడుకోవచ్చు. చూడండి, అహంకారాన్ని సేవ కరిగిస్తుంది. తర్వాత ఇంకా చివరికి ఎలాంటి నాకు అందులో ఆనందం తెలిసింది. ఏ స్టేజ్కి వచ్చా అంటే వాళ్ళకి పాపం గెడ్డాలు పెరిగిపోతే గెడ్డం గీయడం. వాళ్ళు అందులో చాలామంది పాపం ఈ అదేమంటారు చిన్న చిన్న ప్యాకెట్లో తింటారు కదా కిళ్ళీలు, గుట్కాలు, అవి తినేసి ఇక్కడ క్యాన్సర్లే చిన్న చిన్న వచ్చేసిన వాళ్ళ గెడ్డం గీస్తూ ఉంటే ఏదో ఒక రకంగా ఉండేది. కానీ చూసి వెళ్ళేసరికి మెల్లిగా అది వాళ్ళు అదంతా అయిపోయాక ఆ చేతితో నా బాబే అన్నారనుకోండి, విష్ణుమూర్తి ముట్టుకున్న అనుభూతి కలిగేది. నిజంగా నమ్మరు మీరు చెప్తే, చాలా హాయిగా ఉండేది. అసలు మనం ఎవరికో ఒక ₹1,00,000 ఇస్తారని ఆనందం ఎవరో మనకి ఇస్తే వాళ్ళు ఇలా ముట్టుకుని నా బాబే చల్లగా ఉండవయ్యా అన్నారంటే విష్ణుమూర్తి అన్నట్టుగా అనిపించేది. అది అలవాటయ్యి ఆఖరిలో మా నాన్నగారు పాపం ఒక 3-3.5 సంవత్సరాలు మంచం మీద ఉండాల్సి వచ్చింది దురదృష్టవశాత్తు. అది వేరే కథలండి. అప్పుడు మా నాన్నగారికి ఏది చేస్తున్నా నాకు అప్పుడు చాలా తేలిగ్గా అనిపించేది. ఆయన పాపం కదలలేకపోయారు, మంచం మీద ఇలా ఉండి సీలింగ్ చూస్తూ ఉండేవారు. అప్పుడు ఏది చేసినా ఓహో అందుకే నన్ను ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ కరుణాశ్రయకి పంపించారనమాట అని అర్థమైంది. అది జీవితం అలా చేస్తూ ఉంటే మన కర్మ కరుగుతుంది. నేను ఇలాంటివి మా నాన్నగారు భగవంతుడు ఏదో ఒక అవకాశంతో చేయించడం వల్ల నాకు ఎప్పుడూ ఏ రకమైన కష్టం కోసం పూజ చేయాల్సిన అవసరం రాలే. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు వాళ్ళే ఏదో రకంగా తీర్చేశారు అంతే. దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ సార్. చాలామంది డబ్బు దండిగా ఉన్నవాళ్ళనండి, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళనండి, వాళ్ళు ఎన్నో చెడ్డ పనులు చేసి తిరుపతి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేస్తూ ఉంటారు. లేదు బయట ఎంతో దానాలు చేసేస్తూ ఉంటారు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి. అంటే వాళ్ళు చేసిన అన్ని పాపపు పనులకి ఈ డబ్బులు లేదా ఈ అన్నదానాలు లేదా ఈ విరాళాలు ఇచ్చేస్తే సమసిపోతుంది అక్కడికి. మనం చాలా పుణ్యం చేసేసినట్ట లెక్క వాడు చేసిన పాపం. లాజికల్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను, తిరుపతి వెళ్ళి కోట్ల దానాలు చేశారు అన్నప్పుడు మీ మైండ్లో కొన్ని క్యారెక్టర్లు కదిలి ఉండొచ్చు. ఆ క్యారెక్టర్లో తర్వాత జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మరి అయితే వెంకటేశ్వర స్వామికి ఈయన కోట్లు ఇచ్చేసాడో కిరీటం చేయించాడో కాబట్టి పక్షపాతం ఉండాలి కదా, ఎందుకు ఆయన జైలు శిక్ష అనుభవించాడు? సో వెంకటేశ్వర స్వామికి పక్షపాతం లేదు, అర్థమవుతుంది కదా. స్వామి తప్పించదలుచుకుంటే ఒక నిమిషంలో వాళ్ళని తప్పించేయచ్చు. పర్ఫెక్ట్. స్వామి తప్పించలేదు అంటే ఆయనకి అలాంటి బయాసిజం లేదు అసలు. రెండోది, వాళ్ళు ఎందుకు సుఖంగా ఉంటారు అంటే ఈ లాజిక్ కాస్త వినండి, ఇందులో కొంచెం మ్యాథమెటిక్స్ ఉంది. మనకెప్పుడు ఒక పుణ్యం అకౌంట్ ఒక పాపం అకౌంట్ 2 ఉంటాయి ఏ మనిషికైనా. ఈ 2 అకౌంట్లు కన్వర్జ్ అవ్వవు, మనం అనుకుంటాం కానీ అవ్వవు. మీరు పుణ్యం చేస్తారనుకోండి ఈ కొండ పెరుగుతూ ఉంటుంది, పాపం చేస్తారనుకోండి ఈ కొండ పెరుగుతూ ఉంటుంది. ఈ కొండ పెరిగినప్పుడల్లా దీన్ని అనుభవించడానికి కష్టాలు పడతాం, ఇది పెరిగినప్పుడల్లా దీన్ని అనుభవించడానికి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. అంతే తప్ప ఈ కొండ పెంచేసుకుంటే ఇది ఎప్పుడూ నలిఫై అవ్వదు. అంటే జీవితంలో నానా వెధ పనులు చేసిన వాడు ఉంటే వాడు ఒక ఎక్స్టెంట్కి వెళ్ళాక విపరీతంగా పుణ్యాలు చేసేసాను, పూజలు చేసేసాను, ఇది పోతుందా అంటే పోదు, ఇది అనుభవించి తీరాలంతే. వాడో వాడి పిల్లలో వాడి తర్వాత జన్మలోనో ఎక్కడో అక్కడ అనుభవిస్తారు వాడే. కానీ ఇది చేయడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర పాపం కొండ ఎంత ఉందనుకుందాం, అంటే ఈ పాపం కొండ ఖరీదు 30,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
వీడు విపరీతంగా పుణ్యం చేసేసి ఒక 30 lakhs పుణ్యం కొండ సంపాదించాడు అనుకోండి. 30 lakhs సంపాదించాడు సంపాదిస్తే ఇప్పుడు తీర్చాలి. 30,000 మీరు ఇచ్చేసినా సరే 30 lakhs మీ దగ్గర ఉన్నప్పుడు 30,000 ఇచ్చేస్తే మీకు ఆ పించి తెలుస్తుందా? తెలీదు. అందుకని మనం ఏమనుకుంటాం అంటే చూసి వాడు ఏం కష్టపడలేదు ఏంటి అనుకుంటాం. పడతాడు, కానీ ఈ కొండను వాడు పెంచుకున్నాడంటే దీంతో పాటు ఇది బాగా పెద్దది ఉంటే ఆ కష్టం సివియారిటీ తెలీదు. అంటే ఎండలో గొడుగు వేసుకెళ్ళినట్టు ఎండే అక్కడే ఉంటుంది కానీ ఆ గొడుగు పైన ఉంటుంది అనమాట. ఇది చిన్నదైంది అనుకోండి, అంటే వెధపనులు చేసేవాళ్ళే ఏ పుణ్యకార్యం చేయకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది చిన్నదైందంటే అప్పుడు వాడికి వెంటనే ఇందాక నేను చెప్పినట్టు చేసిన పనికి ఏ జైలుకో వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ మోసాలు చేసో దగాలు చేసో డబ్బులు సంపాదించి దాన్ని హుండీలో వేసేసినంత మాత్రాన భగవంతుడు ఏం మెచ్చడు. కానీ ఇదే డబ్బులు వీడు తీసుకెళ్ళి ఏ అనాశరణాలయంలో వృద్ధాశ్రమంలో ఇచ్చి అక్కడ ఒక 20 మంది జీవితం పాడైపోతూ ఉంటే దాన్ని నిలబెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా వీడు చేసింది మంచి పనే, సంపాదించిన మార్గం తప్పుడుదైనా సరే అప్పుడు వీడికి దక్కుతుంది. వీడు ఎవరిని మోసం చేసి కొట్టుకొచ్చాడో వాడికి పుణ్యం దక్కుతుంది వీడు చేసిన పనికి, ఆ డబ్బు వాడిది కాబట్టి. ఆ రకంగా మనకు అలా ఉన్నట్టుగా అనిపిస్తారు. కానీ అన్ని కేసులు చూడండి, కొన్ని పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసి దేశం వదిలేసి పారిపోయి ఎవడికి మొహం చూపిస్తే ఎక్కడ పట్టుకుంటారో అని ముసుగులు వేసుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. మనకి దృష్టిలో వాళ్ళు 1000 కోట్లు సంపాదించారు, ఏం సుఖపడుతున్నారు? హాయిగా ఇంట్లో ఉద్యోగం చేసుకుని కూర్చుంటున్నా మనం సుఖంగా ఉన్నాం వాళ్ళకన్నా అన్ని కోట్లు సంపాదించిన. మీరు చాలాసార్లు మంత్రబలం గురించి చెప్పడం జరిగింది. నిజంగా ఒక మంత్రం జపించడం వల్ల రిపీటెడ్గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక ప్లేస్లో కూర్చుని ఆ మంత్రబలం నిజంగా అంత ఉందంటారండి? అంటే నేను ఎప్పుడు దాన్ని ఫేస్ చేయలేదు. మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే లేడీస్ కొంతమంది మీరు 24/7 నెలంతా మీరు కూర్చుని మీరు పూజ చేసుకోగలరు, లేదా ఒక మెడిటేషన్ మీరు చేసుకోగలరు. బట్ ఆడవాళ్ళకి అంత అవకాశం ఉండదు. సో నిజంగా మంత్రానికి అంత బలం ఉంటుంది. ఇప్పుడు నాకు జీవితంలో ఇలాంటి అనుమానాలు వచ్చేవి. నేను ఒక సంఘటన చెప్తూ ఉంటాను మల్టిపుల్ వీడియోస్లోను, ఎందుకంటే అది నా జీవితానికి ఒక బ్రేక్ త్రూ. అది మీరు విన్నారో లేదో తెలియదు, మా అబ్బాయి పుట్టిన సంఘటన. ఏమైందంటే నాకు ఒక కూతురు పుట్టింది ఫస్ట్, శ్రీవాణి అని మా అమ్మాయి. తర్వాత నా భార్యకి ఒక కాంప్లికేషన్ వచ్చింది. అది అయ్యాక వచ్చేదో సర్జరీ చేయించాల్సి వచ్చింది. వాళ్ళ సర్జరీ చేసినాక మీకు ఇంకా పిల్లలు పుట్టరు, కాకపోతే మీకేం ప్రాబ్లం లేదు, ఒక అమ్మాయి ఉంది కదా, యూ లివ్ హ్యాపీలీ అని చెప్పేసి ఇంటికి పంపించారు. పంపిస్తే మాకు పిల్లలంటే పిచ్చి, నాకు నా భార్యకి. అయ్యో అసలు ఎవరైనా ఇప్పుడు చిన్న పిల్లాడిని పట్టుకొస్తే నా దగ్గర 2-3 అవర్స్ వదిలేసినా నాకు ప్రపంచం తెలియదు అంతే. ఇంకా పిల్లాడిని అలా చూసుకుంటూ ఆడేసుకుంటూ ఉంటాం మేము ఇద్దరం అంతే. దాంతో మాకు అయ్యో ఇంకొకళ్ళు ఉన్నా బాగుండేది అని చెప్పి బాధ కలిగింది. అప్పుడు వెళ్ళి అన్ని హాస్పిటల్లో ట్రై చేస్తాం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అన్నీ చేస్తే వాళ్ళు స్కానింగ్ కొత్తగా ఫ్రెష్గా తీసేవారు. చూసి అయ్య బాబోయ్ ఎలా పుట్టరు, అవకాశం లేదు అసలు, మీకు ఎవరో దొరికి డాక్టర్ చెప్పలేదా సర్జరీ చేసిన? చెప్పారండి. సెకండ్ థాట్ న్యాచురల్గా పిల్లలు పుట్టే అవకాశం లేదు ఇక్కడ అని చెప్పి తేల్చేశారు అందరూ. అలాగా 5 సంవత్సరాలు అనుకుంటా ప్రయత్నించాం. అప్పటికి నేను నా సాఫ్ట్వేర్లో అన్నీ బాగానే సాగుతున్నాయి, నా సైన్స్ అవన్నీ ఇక్కడ దాకా ఉన్నాయి, నేను చేసే పూజలు ఉన్నాయి. అప్పుడు ఏమైంది, రామాయణంలో కొన్ని కాండలు ఉన్నాయి. రామాయణం అసలు మంత్రపూరితం, మహర్షి రాసింది. అందులో కొన్ని పర్టిక్యులర్ కాండలకి కొన్ని శక్తులు ఉన్నాయి. అవి ఎక్కడంటే ఉమా సంహిత అనే దాంట్లో పరమేశ్వరుడు చెప్పినవి ఉన్నాయన్నమాట. అంటే ఒక 24 కాండల్ని రామాయణంలో తీసి ఈ కాండ చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది, ఈ కాండ చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది అని పరమేశ్వరుడు చెప్పినట్టు. దాంతో మా నాన్నగారు అవి ఎవరెవరికో చెప్పేవారు, వాళ్ళకి ఏవో పనిచేసేవి. అందులో పిల్లలు పుట్టడానికి ఒక కాండ ఉంది, రామాయణం బాలకాండ. బాలకాండలో 15-16 సర్గలు ఉన్నాయి. అవి అందులో దశరథుడు పుత్రకామేష్టి చేసే కథ అన్నమాట. అది చదివితే పిల్లలు పుడతారు అన్నారు. దాంతో నేను నవ్వుకున్న అన్నగారు, ఏ డాక్టర్లు చూసి పిల్లలు న్యాచురల్గా పుట్టడం ఇంపాసిబుల్ ఈ కేసులో అని చెప్పింది. ఎలా పుడతారండి అసలు, మన దేవుణ్ణి కోరుకోవడానికైనా లాజిక్ ఉండద్దా అని అడిగారు. అడిగితే మా నాన్నగారు అన్నారు, అరే లాజిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ భగవంతుడు స్టార్ట్ అవుతాడు రా అన్నారు. అని చెప్పి సర్లేండి ఇంతకీ ఏం చేయాలి, ఆయన పెద్ద ఆయన మాట కాదండి, ఎందుకని అంటే నాకు అపారమైన గౌరవం. దాంతో ఏం చేయాలంటే ఈ పారాయణ 20 రోజులు చేయంటారు, నువ్వు నీ భార్య కూర్చుని చేసి రోజు పాయసం తయారు చేసి కొంచెం అక్కడ పెట్టి అప్పుడు ఈ శ్లోకాలు చదవండి. ఆ పాయసానికి ఆ శక్తి వస్తుంది, అది మీరు కన్జ్యూమ్ చేయండి, మీకు పిల్లలు పుట్టిస్తాడు భగవంతుడు.
అంటే నేను చెప్పా, ఓహో అంటే మన శరీరంలో ఏదో ఆర్గాన్ లేకపోతే పాయసం తింటే అది మొలుస్తుందండి, ఎలా పుట్టిస్తాడండి? సర్జరీ చేసిన డాక్టర్ తనకి ఇంకా పుట్టరని చెప్పారు. ఎలా చేసి చూడరా, ఎందుకో మహర్షి చెప్పారు 20 రోజులు చేయండి అన్నారు. చేయడం మొదలుపెట్టా. ఏదో ఎలాగ మొక్కుబడిగా తతో రావణని తాయా సీతాయా శత్రు ఇలా మొదలెట్టా అనమాట. మొదలు పెడితే ఒక ఫస్ట్ టైం చేసినప్పుడు 19 days చేస్తా. 20th day ఇంకా రోజుతో అయిపోతుంది పారాయణ. సో పొద్దున్నే మా నాన్నగారు ఈ రోజుతో అయిపోతుందండి, గెట్ రెడీ, మీకు మనవడు పుట్టేస్తాడు, రెడీగా ఉండండి అని చెప్పా సర్కాస్టిక్గా. అవును. చెప్పాక ఆ రోజు పారాయణ కూర్చుంటున్నాం, కరెక్ట్గా ఫోన్ వచ్చింది. వచ్చేసరికి అప్పట్లో నా శ్రద్ధ ఎంత ఉండేదంటే పారాయణ కూర్చుంటే ఫోన్ ఆపాలన్న సెన్స్ కూడా ఉండేది కదా. మొదలుపెట్టి ఫోన్ ఎత్తే ఎవరో బంధువులు చనిపోయారు అని వచ్చింది. ఆశౌచం. అయ్యో. పారాయణ వదిలేసి బయటకు వచ్చేసా కాళ్ళు కడుక్కుని పూజా మందిరంలోంచి. సర్లే నాన్నగారు చేయమన్నారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ చేద్దాం మొదలుపెట్టాం. చేశాను నెక్స్ట్ మంత్ చేస్తే ఈసారి 18th day అయ్యేసరికి నా భార్యకి ఏదో ఇబ్బంది వచ్చింది, పారాయణ కట్ అయిపోయింది. ఓకే. ఇదేమిట్రా ఇదేదో విచిత్రంగా ఉంది, పారాయణ చేయలేకపోతున్నాను ఏమిటి? సరే 3rd time ఖచ్చితంగా చేద్దాం అని కూర్చున్నా. 3rd time చేస్తూ ఉంటే నాకు ఎక్కడో ఫారెన్లో ఒక ఇష్యూ వచ్చింది. వచ్చి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చి పారాయణ 15 రోజులకే ఆగిపోయింది. 4, 5, 6, 7, 8 సార్లు చేశా. ఎప్పుడూ అసలు 20 days కంప్లీట్ చేయలేకపోయాను నేను. కాకపోతే ఆ 20 రోజుల్లో ఒకటేమో శ్లోకాలు బట్టి వచ్చేసి, ఓకే, రెండవది ఆ 8 సార్లు చేసేసరికి 20 రోజులు రఫ్గా. రెండోది ఏమిటంటే ఆ అహంకారం ఏదైతే ఉందంటే నేను చేస్తున్నాను పారాయణ అనేది భగవంతుడు కత్తిరించేశాడు. అది చూడండి, అలా చెక్కుతాడు భగవంతుడు. అంటే ఇన్నాళ్ళు చేయించింది ఎందుకంటే దానికోసం అనమాట. అప్పుడు ఇంకా 9వ సారి వచ్చేసరికి రాముల వారి పటం పెట్టి ఏడ్చా, రామ నాకు పిల్లలు వద్దు, పారాయణ ఒక్కసారి చేయించు. ఎంత అల్పుండంటే ఒక రామాయణం పారాయణ 20 రోజులు చేయలేకపోతున్నా, చీ ఎందుకు ఈ బతుకు, ఏమిటి విర్రవీగేవాడిని, పారాయణ చేస్తే పుట్టేస్తారా అని, నాకు అక్కర్లేదు స్వామి, కనీసం పారాయణ చేయించు చాలు, దట్స్ ఇట్ అని చెప్పి 20వ పారాయణ అండి, మీరు నమ్మరు, ప్రతిరోజు శ్లోకాలు చదువుతూ ఉంటే నోట్లోంచి శ్లోకం వచ్చేది, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేవి. అలాగే చదివా అంతే. 20వ పారాయణ 9వ పారాయణ 20 రోజులు అయిపోయింది. 20 రోజులు అయిపోయింది. నాన్నగారికి ఫోన్ చేసి, నాన్నగారు పారాయణ చేయగలిగానండి, మీకు రాముల వారికి నమస్కారం అని చెప్పి నమస్కారం పెట్టుకున్నా. జస్ట్ ఫ్యూ డేస్ అంతే, 5-6 రోజులు ఎంతో అనుకుంటా, టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్. అసలు మా జీవితంలో టెస్ట్ చేసేది ఉంటుంది, దాని మీద వస్తాయి కదా లైన్స్, ఈ లైన్ ఎప్పుడైనా చూస్తామా మళ్ళీ అని అనుకుందాం. రోజు ఈ లైన్ వస్తే బాగుంది, ఈ లైన్ వస్తే బాగుంది అనుకుంది. ఆ పారాయణ అయ్యాక రాముల వారు తెప్పించారు అది వితిన్ ఫ్యూ డేస్ అనమాట. ఏ మందులు లేవు, ఏది లేదు, ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు నాకు ఓహో దీంట్లో అయితే ఈ శక్తి ఉంది అని నమ్మకం కలిగింది. కలిగాక నేను ఏం చేయడం మొదలెట్టా అంటే రివర్స్ ఇంజనీరింగ్. ఎందుకు ఈ శక్తి ఉంది ఇందులో? ఎందుకంటే చదువుకుంది సాఫ్ట్వేర్ కదా. ఇప్పుడు ఈ చాప్టర్ తీసి ఇది అసలు ఎలా పనిచేస్తుంది, ఇందులో శ్లోకాలు ఎలా ఉన్నాయి, ఈ శ్లోకాలకి నిజంగా ఏదో జరిగింది నా జీవితంలో అనేది అర్థమైంది, దానికి లింక్ ఏమిటి, ఇవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మెల్లిగా అది నన్ను స్పిరిచువలిజం వైపుకి నడిపించింది. ఆ తర్వాత నేను చెప్పిన 24 రామాయణంలో ఉన్న 24 పవర్ఫుల్ చాప్టర్స్లో నేను దాదాపు ఇప్పటిదాకా ఒక 11-12 చాప్టర్లకి వేరియస్ పీపుల్ మీద, నా మీద కూడా ఎక్స్పెరిమెంట్లు చేసుకున్నా. నేను లైక్ ల్యాబ్ అనమాట. అంటే ఇది ఎక్స్పెరిమెంట్ చేయడం, వాళ్ళు ఎలా చదివారో అసలు ఎలా చదివే వ్యక్తిలో చూడడం, వాళ్ళకి ఎలా పనిచేసింది అనేది రికార్డ్ చేస్తే hundreds of ఇన్సిడెంట్స్లో పనిచేస్తుంది. అలాగా ఖచ్చితంగా దానికి శక్తి ఉంది. కాకపోతే ఆ శక్తిని పలికించుకునే భక్తి ఇక్కడ ఉంటే అప్పుడు పలుకుతుంది. కరెక్ట్. కానీ అంటే మా ఇంట్లో మా అమ్మ చెప్తూ ఉంటారు, మంగళవారం శుక్రవారం అలా జుట్టు కత్తిరించుకోకండి, పార్లర్కి వెళ్ళి లేదా నెయిల్స్ కట్ చేయొద్దని. ఇంట్లో పిల్లలు అడుగుతుంటారు ఎందుకు అని. ఇవాళ లాజిక్లు అడగండి, మీరు కట్ చేయకూడదంటే కట్ చేయకూడదు అంతే. అలా కాదు, మాకు రీజన్ చెప్తేనే మేము ఆపుతాము అని. సో నా దగ్గర అయితే నిజంగా నాకు తెలియదు సార్. అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారా? ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయండి. మనకి శాస్త్రంలో చెప్పేదానికి దేనికైనా సరే మామూలుగా ఒక భౌతికమైన యాంగిల్ ఒకటి ఉంటుంది, అలా కాకుండా ఉపాసనాపరమైన ఒక యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు భౌతికమైన యాంగిల్ చూస్తే పూర్వకాలంలో ఈ కొంచెం చెయ్యకూడని ప్రక్రియలు చేసేవాళ్ళు ప్రతి 2-3 ఏళ్ళకే ఒకళ్ళు ఉండేవారు. ఓకే. ఈ కాలంలో అవన్నీ లుప్తమైపోయాయి ఆధ్యాత్మికతతో పాటును. కానీ పూర్వకాలంలో అలాంటి వాళ్ళు నెగిటివ్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవారు. వాళ్ళకి ఇవేవైనా దొరికితే చాలా తేలిగ్గా చేయొచ్చు ఆ పనులు.
అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు సాయంత్రం పూట్ల గోళ్ళు తీసుకుని జుట్టు కట్ చేసుకుని గోడవతలు పాడేయకండి అని చెప్పేవారు. నాకు తెలిసి అలా ప్రారంభం అయ్యి ఉండొచ్చు అది. ఈ కాలంలో అసలు అలాంటి విద్యలు చాలా వరకు లుప్తమైపోయాయి. జనాల్ని భయపెట్టడానికి తప్ప ఎందుకు ఉపయోగించట్లేదు అవి, అనవసరంగా భయపెట్టి డబ్బులు దండుకోవడానికి. అందుకని అలాంటిది అయ్యి ఉండొచ్చు ఫిజికల్గా చూస్తే. ఉపాసనా పరంగా చూస్తే ఏమిటంటే ప్రతి తిథికి ప్రతి వారానికి సూర్యోదయానికి సూర్యాస్తమయానికి అధిదేవతలు కొంతమంది ఉన్నారు. ఓకే, మీరు ఉపాసన రోజు చేయడం మొదలు పెడితే మీకు అధిదేవతతో కనెక్ట్ ఏర్పడుతుంది. ఆ అధిదేవతలకి కొన్ని ప్రీతికరమైన పనులు ఉన్నాయి, కొన్ని ప్రీతి లేని పనులు ఉన్నాయి. వాళ్ళకి ప్రీతి లేని పని వాళ్ళ తిథిలో చేసినప్పుడు ఒక ఉపాసకుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడు. దానికోసం అని వాళ్ళకి ఏ పని అయితే ఇష్టం లేదు. ఇప్పుడు లక్ష్మీదేవి ఉన్నారు. లక్ష్మీదేవి అంటే సంపద మన దాంట్లో. ఆ తిథికి అధిదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం శుక్రవారం నాడు తీసుకువెళ్ళి పెద్ద పెద్ద మనీ ట్రాన్సాక్షన్స్ చేసి, అంటే ఈ సంపదని బయటికి పంపించేయడం అనేది ఇష్టం ఉండకపోవచ్చు. అందుకని చెయ్యొద్దు అని చెప్పారు పెద్దవాళ్ళు. అలాగని పాపం మన పని మనిషికి జీతం ఇవ్వాలనుకోండి, ఆ అమ్మాయి ఏదో కష్టంలో ఉంటుంది, శుక్రవారం ఈరోజు నేను జీతం ఇవ్వను అని పెట్టుకుంటే అది మూర్ఖత్వం. అప్పుడు ఏ లక్ష్మీదేవి మెచ్చదు. అవును, ఎందుకంటే ఆ అమ్మాయి జీవనం గడిచేది మనం ఇచ్చే జీతం మీద. అప్పుడు శుభ్రంగా అమ్మాయిలో లక్ష్మీదేవిని చూసి తీసుకోమ్మా అని ఇస్తే ఏమీ ఉండదు సమస్య. అంతేకాని ఇప్పుడేదో ఆ రోజు నేను ఒక 50 లక్షలు పెట్టి ఒక పని చేయాలనుకోండి, అది ఆ రోజు మానేసి తర్వాత రోజు చేద్దాం, ఎందుకు ఆ దేవతని ఇబ్బంది పెట్టడం అనుకుంటే అది అనమాట. అలాగనే ఇప్పుడు మనం తినే ఆహారం, కొన్ని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇలాంటివి తింటే కొన్నిసార్లు మంత్రాది దేవతలకి ఇబ్బంది కలుగుతుంది. అంటే వాళ్ళు మనం ఉపాసన చేస్తూ ఉంటే అర్థమవుతాయి, థియరాటికల్గా ఎంత చెప్పినా అర్థం కావు. అప్పుడు అది తినడం మానేసాం అనుకోండి, మనమే ఆ మంత్ర ఉపాసన చేస్తుంటే మనకి చాలా హాయిగా సౌకర్యంగా అనిపిస్తుంది. అది చేయలేదనుకోండి, మనకి మంత్రం చేస్తుంటే ఏమిటి ఈరోజు చాలా డిస్టర్బ్డ్గా ఇబ్బందిగా ఉంది అనిపిస్తుంది. ఇది ఉపాసనాపరమైంది. ఇంకా ఫిజికల్గా చూస్తే నేను పచ్చులపై గోంగూర పచ్చడి తినేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీరు నాతో మాట్లాడగలరు అసలు ఎదురుగుండా కూర్చుని, అది ఫిజికల్గా ఇది. అలాగే ప్రతిదానికి ఫిజికల్గా ఉంటుంది, ఉపాసనాపరంగా ఉంటుంది. మనం వాటిని సమన్వయించుకోగలిగితే అప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని గౌరవించవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు సార్, ఏంటంటే బొల్లి ఉన్న వాళ్ళకి సూర్యుడి శాపం ఉంటేనే బొల్లి అనేది వస్తుందని. కానీ బొల్లి వచ్చిన వాళ్ళు సూర్య నమస్కారాలు కానీ, లేదంటే ఆదివారం వాళ్ళు చేయాల్సిన పని ఏదో ఉంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఆ బొల్లి అనేది తగ్గుతూ ఉంటుందని. మా అమ్మగారు ఎక్స్పెరిమెంట్ చేశారు యాక్చువల్గా. ఏమంటారు దాన్ని, సూర్యుడికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది, ఆదిత్య హృదయం. పొద్దున్నే స్నానం చేసి అమ్మ చేస్తే ఆవిడకి ఒక 4-5 డాట్స్తో స్టార్ట్ అయింది. ఆవిడకి